రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ముగిశాయి. ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొంది. ఈ నేపథ్యంలో ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ అంచనాల ప్రకారం అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్సీపీనే ఆధిక్యం ఎక్కువగా నెలకొంది. ముందుగా చూసుకుంటే అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాల్లో ఉన్నాయి. వాటిల్లో మొత్తానికి ఆధిక్యం వైఎస్ఆర్సీపీదే ఉంది. మొదటిగా చూసుకుంటే రామతాన్ నియోజకవర్గంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అలాగే ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పరిటాల సునీత బరుడు దిగారు. వీరిలో వైఎస్ఆర్సీపీదే ఆధిక్యతగా నెలకొందని ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారు అంచనాలు వేశారు. ఇకపోతే రెండు నియోజకవర్గం బడకాసిరా నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎర్ర లక్కప్ప అలాగే ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎంవి సునీల్ కుమార్ పోటీలో ఉన్నారు. వీరిలో కూడా వైఎస్ఆర్సీపీదే ఆధిక్యతగా నెలకొందని మనకి ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారు అంచనాలు వేశారు. ఇకపోతే హిందూపూర్ లో చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ గా దీపిక అలాగే ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ బరిలో ఉన్నారు. వీరిలో అయితే వీరిద్దరి మధ్య 50-50 ఛాన్సెస్ అన్నమాట. వీరిద్దరి మధ్య గట్టి పోటీ నెలకొంది. ఎవరు గెలుస్తారనేది అసలు స్పష్టత లేదు. ఇకపోతే పెరుగుడులో చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ గా ఉషశ్రీ చరణ్ పోటీలో ఉన్నారు. ఆమెకు ప్రతినిధిగా సవిత బరిలో ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్డీఏ కూటమి అయితే గెలుపు అని మనకి ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారు అంచనాలు వేశారు. ఇకపోతే పుట్టపర్తిలో దుద్దుగుంట శ్రీధర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా పల్లె సిద్ధూరా బరిలో ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీది ఆధిక్యత నెలకొంది. మరో నియోజకవర్గం ధర్మవరంలో చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి బరిలో ఉన్నారు. ఆయనకు ప్రత్యర్థిగా కూటమి అభ్యర్థి వై సత్యకుమార్ బరిలో ఉన్నారు. వీరిద్దరి మధ్య పోటీ చూసుకుంటే వైఎస్ఆర్సీపీది ఆధిక్యత నెలకొందని చెప్పేసి మనకి ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారు అంచనాలు వేశారు. కథల్లో చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బిఎస్ మక్బూల్ అహ్మద్ బరిలో ఉన్నారు. ఆయనకు ప్రత్యర్థిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా కందిగుట్ట వెంకట ప్రసాద్ బరిలో ఉన్నారు. వీరిలో చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీదే ఆధిక్యత. ఇకపోతే రాయదుర్గలో చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మనకి మెట్టు గోవింద్ రెడ్డి బరిలో ఉన్నారు. అలాగే ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా కలవ శ్రీనివాసులు ఉన్నారు. వీరిద్దరిలో చూసుకున్నట్లయితే ఇరు పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఎక్కడ కూడా 50-50 ఛాన్సెస్ నెలకొంటున్నట్టు ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారు నివేదించారు. ఇక ఉరవకొండ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా విశ్వేశ్వర రెడ్డి పోటీలో ఉన్నారు. ఆయనకు ప్రత్యర్థిగా ఎన్డీఏ కూటమి నుంచి పయ్యావుల కేశవ్ బరిలో ఉన్నారు. వీరిద్దరి మధ్య పోటీలో అయితే వైఎస్ఆర్సీపీదే ఆధిక్యత నెలకొందని ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ వారు అంచనాలు వేశారు. ఇక గుంతకల్లో చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ నుంచి వెంకటరామరెడ్డి పోటీలో ఉన్నారు. ఆయనకు ప్రత్యర్థిగా ఎన్డీఏ కూటమి నుంచి గుమ్మనూరు జయరాం పోటీలో ఉన్నారు. వీరిద్దరిలో చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీదే ఆధిక్యత నెలకొంది. ఇకపోతే మనకి తాటిపర్తి నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి పోటీలో ఉన్నారు. అలాగే ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మనకి జేసీ అస్మిత్ రెడ్డి పోటీలో ఉన్నారు. వీరిద్దరిలో చూసుకున్నట్లయితే ఇద్దరి మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇద్దరి మధ్య 50-50 ఛాన్సెస్ ఉన్నాయని మనకి ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారు అంచనాలు వేశారు. ఇకపోతే మనకి సింగనమల నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ గా వీరాంజనేయులు పోటీలో ఉన్నారు. ఇక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బండారు శ్రావణిశ్రీ పోటీలో ఉన్నారు. వీరిద్దరి మధ్య చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీది ఆధిక్యతగా నెలకొందని ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారు నివేదికలు అందించారు. ఇవి జస్ట్ అంచనాలు మాత్రమే అని వారు తెలియజేశారు. అనంతపూర్ అర్బన్ నుంచి చూసుకున్నట్లయితే మనకి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా అనంత్ వెంకటరామరెడ్డి పోటీలో ఉన్నారు. అలాగే ఎన్డీఏ కూటమి నుంచి దగ్గుపాటి వెంకటేశ్వర్ ప్రసాద్ పోటీలో ఉన్నారు. వీరిద్దరి మధ్య చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీదే ఆధిక్యతగా నెలకొంది ఇక్కడ. ఇకపోతే చివరి నియోజకవర్గం కళ్యాణదుర్గలో చూసుకున్నట్లయితే మనకి వైఎస్ఆర్సీపీ నుంచి తెలారి రంగయ్య పోటీలో ఉన్నారు. ఆయనకు అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి నుంచి అమిలనేని సురేంద్రబాబు పోటీలో ఉన్నారు. వీరిద్దరి మధ్య పోటీ చూస్తే మనకి వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ వారు మనకి అంచనాలు వేశారు. ఇక ఇది అనంతపూర్ జిల్లాలోని 14 నియోజకవర్గాల యొక్క ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారి అంచనాలు. సర్వే రిజల్ట్స్ ఇలా ఉన్నాయి.